కుటుంబాలకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, గుంట జాగ కూడా లేదు. నేను సంపాదించుకున్న గుంట జాగే. ఈ కార్యకర్తలు అన్నోళ్ళు ఆ గుంట జాగ కూడా అమ్మక తెగుతారు. ఇందిరమ్మ పథకం అప్పుడు ఇందిరమ్మ పథకంలో నాకు గుంట జాగిచ్చారు. ఆ ఉన్న గుంట జాగ కూడా నాకు లేదు అన్నారు. నాకు ఆరుగురం, నాకు 6 కుటుంబాలు, ఒక ఇల్లు లేదు, ఏది లేదు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్న మధ్య నాకు ఒక ఇల్లు కూడా ఇవ్వలే. అయ్యా నేను ఉన్నవాసం చెప్తాను, నాకు ఒక ఇల్లు అయ్యా ఏది లేదు, నాకు ఒక ఇల్లు కూడా ఇవ్వలే. నువ్వు కాకపోతే ఎంక్వైరీ చేసుకోమని నువ్వు ప్రభుత్వం కాదు ఎవరైనా ఏది కూడా నాకు ఒక ఇల్లు కూడా ఇవ్వలే. అయ్యా నాకు 2000, నాకు 2000. నా భార్య లేదు, నాకు ఒక 2000. నా కొడుకులు ఎవరు పెట్టాడు, నాకు పిరికడ అన్నం పెట్టేది లేదు. నేను ఒక ఇల్లు కూడా పెట్టుకున్నా, నాకు ఆ ఇల్లు కూడా లేదు. ఎన్నో అయ్యా ఇక ఉన్న పరిస్థితికి అది. ఓటు వచ్చినప్పుడు నమస్తే సార్ అంటారు, ఓటు అయిపోయినాక సాట అంటారు. సాట అంటూడు ఏంది, ఓటు అంటూడు ఏంది? ఓటు ఎత్తాను పద్ధతి ప్రకారంగా నేను కాంగ్రెస్ సభ్యునే, నేను వేస్తానా. ఇక నాకు కోటు చేయలే అంటే నాకు కోపం ఏం లేదు. కాకపోతే ఇంకా లేనుడికి అన్ని ఇయ్యి, లేనుడికి ఇచ్చి అభివృద్ధి చేసుకో, ఇంకా పెరిగించుకో, ఇంకా సమస్య పెరిగించుకో. కానీ ఇది ఇటు పెట్టి అలా అటు పెట్టి వీళ్ళు ఇటు చేసిండ్రు, వాళ్ళు అటు చేసిండ్రు. ఇప్పుడు మనం పున్నపాకని గెలిపించినాము, రోడ్డు రవాణా శాఖ మంత్రి అట. నేను రోజు రోజు వార్తలు వింటా. నేను ఏది మరి ఏదయ్యా గజాలకు బాటున్నది. మా గిరిజనులు ఒక 15,000 మంది ఉన్నారు. 15,000 మందికి ఒక బాట చూపెడతాడు. గట్ల కాడికి బాట చూపెట్టమను. ఎవరు పున్నపాకర్ రెడ్డి సార్ను అవునా? మీకు మంచిగా అనిపిస్తుంది, మాకు మంచిగా కావద్దా? మాకేం చేసిండు అయ్యా? దాని గెలిపించినామా? మమ్మల్ని గెలిపించినాం అయ్యా. మమ్మల్ని మా నోట పెట్టాలని గెలిపించినాం. పంచను ఎక్కేదాకా రమ్మన్నాం, ఎక్కినాక అన్నాం. కాంగ్రెస్ ని పచ్చి కాంగ్రెస్ मार तमी से बात करने का बात है तो किसी का माँ का चूने काटने का नहीं, क्यों के सोच के करने के लिए बोल, बस इतनी ही है. మరి ఎట్లా మరి మళ్ళీ 100 సీట్లు గెలుస్తాం అంటున్నారు కదా? 100 సీట్లు కాదు, 70 సీట్లు కాదు. ఈడ సర్పంచ్ కూడా గెలవడు పో. ఈడ కాంగ్రెస్ సర్పంచ్ గెలవడు. ఈడ ఎందుకే గెలవడు? గంతే గంతే. అంటే అంత వ్యతిరేకత ఏమొచ్చింది? వ్యతిరేకమా ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్? చెప్తా నేను దాని గురించి. ఇక ఒక్కడి కనుక రోడ్డు పోసిండు అనుకో, ఇప్పుడు ఈ రోడ్డు పోసి కరెంట్ కరెక్ట్ ఇచ్చేయితే ఈడ కాంగ్రెస్ సర్పంచ్ గెలకపోతే నీ ముక్కు భూమికి రాకుతా, ఎలుకతురు దగ్గర రాకుతా నేను. సరే ఇప్పుడు మెల్లమెల్ల ఇంకా 3 సంవత్సరాలు చేస్తారేమో. ఫ్రీ బస్సు మొగలకి ఇచ్చిండు, ఆనే ఆడేళ్ళకి ఈడ బస్సు. ఆడేళ్ళు మాకు సీట్ ఎత్తలేరేమే, సీట్ ఎత్తలేరు. ఒక్కొక్క మహిళకు కోటీశ్వరాలు చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. ఏం చెప్తాడు? వాళ్ళు అవ్వదా? వాళ్ళు అయ్యేదా? రేవంత్ రెడ్డి అవ్వదా? అయ్యేదా? మళ్ళా మనదే ప్రజలదేనయ్యా, ప్రజల కొట్టే పెడతావా? ఇప్పుడు మళ్ళీ నూనెకి పెంచినావు, సబ్బులో పెంచినావు, సర్ఫలో పెంచినావు, ఇంకేదేనికి పెంచుతావు? మందుకు పెంచినావు, మందు కూడా పెంచినావు. కోటీశ్వరులు చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి మెల్లమెల్ల ఒక్కొక్క స్టెప్ మహిళలు కోటీశ్వరులు చేసి చూపెడతాను. ఈ మందుకి ఎందుకు ఎక్కించిండే? మన 10 రూపాయలు ఈ ఓసి కోటరుకు మందుకి ఎక్కించిండే. ఈ మందుకి ఎక్కితే ఎంత అనుకుంటున్నావు? ఈ తెలంగాణలో ఒక్క 10 రూపాయలు ఎక్కితే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. రేవంత్ రెడ్డి సిన్నోడా, తెలియకరాడా? అది అద్దు అనద్దు. కానీ అంటే రేవంత్ రెడ్డి వినాలండి అంటే ఇక గంతే. వద్దయ్యా, వద్దు. సంసారం ఇంట్లో పెళ్ళని పాపినట్టు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాను. ఏడయ్యా ఏడిచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఏడా ఇచ్చిండా? 70 ఇచ్చిండా? 60? ఎవరికి ఇచ్చిండు? కేసీఆర్ గారు వాడన్నా 1,00,000 రూపాయలు ఇచ్చి 1,10,000 ఇచ్చిండు. వాడు
నన్ను ఒప్పుకుంటా. ఇదే ఇది ఇప్పుడు మహిళలకు మళ్ళీ 2500 ఒకటి స్టార్ట్ చేస్తాడు కదా, స్టార్ట్ చేయని చచ్చిపోయినాక చేయ. రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇప్పుడు కోటీశ్వరులు చేస్తున్నట్టే కదా మరి ఎవరు మహిళలకు. మహిళలకే చేయవాను, మాకెందుకు? మేమెందుకు ఎత్తాం? మహిళలే ఇవ్వను ఓటు, మేము వెయ్యం ఓటు, మేము ఏమేం అసలు ఓటు అంతేనా? తెలంగాణ కాదు మాది అంతే. కాదే మరి 100 సీట్లు ఏ కాన్ఫిడెంట్ తోటి మాట్లాడుతా ఉన్నాడు? 100 సీట్లు గెలుస్తాము, మళ్ళీ ఇప్పటికి సర్పంచ్ ఎలక్షన్ పెట్టినా కూడా మేము గెలుస్తాము అన్నట్టు. నేను సోనియా ముఖం చూసి ఇందిరాగాంధీ ముఖం చూసి వాళ్ళ గురించి మేము అప్పుడు మాకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎలిజిబుల్ జరిగింది కనుక మేము అప్పుడు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కాలు మెక్కిన ఎక్కర్రాం, ఆయన కాలు మెక్కిన ఎక్కర్రాం. అవి అస్సవంటి పను రేవంత్ రెడ్డి సార్కు రాదు, చెయ్యలేడు. ఏమన్నంటే గలిజి మాట్లాడేందే వార్తలలో మాట్లాడు. నిన్న ఆయన ఎవరు మాట్లాడతాడు, ఎవరు కేసీఆర్ కొడుకు, ఇది ఇట్లా అది అట్లా అంటే ఎవరు ఆడాడు ఆడ ఆటాడు. ప్రతిపక్ష మాటలు మాట్లాడుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మాకేంది? మాకు అర్థం తెలీదా? నువ్వేందనే సంగతి ఇస్తాను. సరేనే. జనాలకు ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు ఆ తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ చూపించే అవకాశం కనబడుతుంది. అంతేనా? ఈసారి రాదు బాబు, ఈసారి తెలంగాణ వస్తుంది, కాంగ్రెస్ పోతుంది. ఎందుకని మళ్ళీ నీకేం తక్కువ చేసి వీళ్ళు కాంగ్రెస్ నాయకులు? ఏం చేసిండే చేసినట్టుగా ఏం చేసిండే, ఏం చేయలే.